నమస్తే వెల్కమ్ టు టీవీ 888 న్యూస్. తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ రైతులకు శాశ్వత పరిష్కారం కొరకే ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందన్నారు. ప్రతి రైతు సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని సూచించారు. గ్రామాలలో భూ సమస్యలు లేకుండా అధికారులు వచ్చి పరిష్కరిస్తారని కలెక్టర్ నందలాల్ పవార్ అన్నారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్ రైతులకు ఒక దరిద్రమైన పోర్టల్ గా మారిందని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ 7 లక్షల కోట్లను అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తహసీల్దార్ దయానంద, ఎంపీడీఓ శేషకుమార్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైతులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున 14 ఏప్రిల్ 2020 నాడు భూభారతి చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టం గతంలో ఉన్న ధరణి చట్టం ఉన్నప్పుడు ఉన్న ఇబ్బందుల ప్రజలు రావాలి, సమస్యల పరిష్కారం రావాలి, వాటి కోసం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం సంబంధించిన నియమాలు కూడా అతి తక్కువ సమయంలో మనకి తీసుకురావడం జరిగింది. ఆ నియమాలు అమలు చేసే 21 సంవత్సరాలకి ప్రత్యేక అవకాశం మనం కల్పిస్తూ జిల్లాలో ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు అది తీవ్రమైన స్థాయిలో సమస్య పరిష్కారం చేయాలని తీసుకు ఈ 4 అంశాలు ప్రత్యేకంగా సమగ్రంగా చూసుకుంటే గ్రామంలో సమస్య పరిష్కారం చేయడానికి ఒక దారి కనిపిస్తూ ఉంది. గతంలో జరిగినప్పుడు మనకి భూమి ఉన్నవారికి భూమి ఏమైనా కరెక్షన్ తీసుకోవాలంటే సివిల్ పోరాటం మరియు పిఎస్సి చైర్మన్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ గవర్నర్ గోవర్ధన్ గారికి, వైస్ ఇలా దాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబం అన్నదమ్ముల కొట్లాడాలని
ఎన్నికల